ఏబిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు సిఐ చంద్రశేఖర్ తీరును నిరసిస్తూ పలమనేరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు పలమనేరు అర్బన్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పలమనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మొగలి ఘాట్ వద్ద శనివారం ఉదయం సుమారు 2 గంటల ప్రాంతంలో గ్రీన్ లైన్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు బోల్తా పడింది. కూర్నిపల్లి సమీపంలోని పవర్ ప్లాంట్ నుండి కాలుష్యం మరియు ధూళి కణాలు వెలువడుతోందని ముల్లవాళ్లిపేట గ్రామస్తులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుకను తీసుకువెళ్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. పలమనేరు మండలం కూర్మాయి పంచాయతీ ముడివారిపల్లికి చెందిన పెద్దబ్బ తన ఇంటి అవసరాల కోసం ఇసుక తరలిస్తూ ఉండగా సిఐ ట్రాక్టర్లను పట్టుకుని 30,000 లంచం డిమాండ్ చేశారని, లంచం ఇవ్వనందుకు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడే ఇలాంటి అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. దాంతోపాటు సీజ్ చేసిన ట్రాక్టర్లతో పాటు అదుపులోకి తీసుకున్న డ్రైవర్లను విడిచిపెట్టాలని కోరారు. డీఎస్పీ వచ్చి న్యాయం చేసేంత వరకు కదలేదు లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా ఉండగా డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో గంగవరం సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదుపులోకి తీసుకున్న 20ని పంపిస్తామని, అయితే ట్రాక్టర్ను తహసీల్దార్కి అప్పచెప్పడం జరిగిందని, విచారణ అనంతరం వాహనాలను అప్పగిస్తామన్నారు. దీనిపై ఆగ్రహించిన ఆందోళనకారులు జాతీయ రహదారిపై చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సిఐపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం జరగనిదే వెళ్లేది లేదంటూ ఆందోళనకు కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు సర్ది చెప్పి డ్రైవర్లను అప్పగించి వాహనాలను కూడా పంపడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. ప్రతిపక్షాలకు కొమ్ముగాస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని దుడ్లపడుతున్న సిఐ, ఉచిత ఇసుక విధానానికి దుడ్లపడుతున్న సిఐ, ఉచిత ఇసుక విధానానికి దుడ్లపడుతున్న సిఐ. ఏమి బాధ ఏం చెప్పు. మా బాధ రేట్లో ఉన్న బండి ఎందుకు పట్టుకోవాలి? మీరు డబ్బులు అడుగుతారు, డబ్బులు ఏదైతే ఉందో నువ్వు రికార్డు చూపించమని పొద్దున అడిగినా ఉచిత ఇసుక విధానాన్ని మనం ప్రభుత్వం చెప్పిండేది ఎమ్మెల్యే గారు అవును సార్. ఇప్పుడు అందరూ 5 ఏళ్ళుగా ఏదైనా బండి చూపినట్టు లేదు ఎక్కడెక్కడ చూపి. నువ్వు 5 ఏళ్ళ నుంచి 5 చేసుకోమన్నా మొత్తమే ఈయన వ్యాపారం చేపిస్తారు సిఐ. మనకేదన్నా ఇల్లుకి కావాలంటే 10,000 20,000 అడుగుతాడు బండికి. మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా 30,000 40,000 బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు. బెంగళూరుకి పోవచ్చు, పలమనేరు తోలుకోవచ్చు, ఏడైనా తోలుకోవచ్చు, ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు. కరెంట్ పార్క్ కాడ మొత్తం మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసినాడు బ్రిడ్జి పక్కనే. అది కనిపించలేదా? ఎన్ని ఇది వచ్చిదా? సీసీ కెమెరాలు చెక్ చేయమంటున్నాం మేము. ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తాను. అంటే సిఐ గారి మొత్తం సిఐ గారి ఆయన మారిపత్లోనే జరుగుతూ ఉంది. సిఐ చంద్రశేఖర్ గారు పలమనేరు
ఎంక్వైరీ చేయాలి దీనిపైన. మేము ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాము. అవును, మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతా ఉన్నారా? ఇసుక 30,000 అడిగినాడు ఈ రోజు కూడా. 30,000 అడిగినాడు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. పేరు ఊరు చెప్పిన ఈరోజు ఊరుమాయి పంచాయతీలో ఆడ ఇంటి పని రీచ్ అయిపోయింది. 20 రోజులు అయిపోయింది, స్టాప్ అయిపోయి ఇసుక లేదు. లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు. ఇల్లు పూర్తి చేసేదానికి 2 ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లోకి వచ్చేసినాడు బండి కారు ఎత్తుకొని. 30,000 రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున. దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏమేమి జరిగింది, పొలం మీద మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది, ఎన్ని టిప్పర్లు పోతా ఉంది, బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం పోయేసి. ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతుంది? ఇసుక ఎక్కడ ఎక్కుతా ఉన్నారు? ఏట్ల ఫారం 8లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు. ఇప్పుడు మా ఊరు పక్కన ఇంటికి తోలుకుంటా ఉంటే సిఐ గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు. ఏం దానికే లోపల పెట్టేసినాడు బండి తెచ్చి. నా పేరు పెద్దప్ప, కూర్మాయి పంచాయతీ, ఎక్స్-ఎంపీటీసీ. నేను కూర్మాయి పంచాయతీ. అవునా, నువ్వు డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తారా? డబ్బులు ఇస్తే వదిలేస్తారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పుర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు. అంత కష్టపడి 5,000, 4,000, 3,500 ఒక్కొక్క లోడు. ప్రజలు అసలు కొనలేక, ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉచితంగా మీకు ఇసుకిస్తాము, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుక ఉందో అవన్నీ ఉడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది ఏమైందంటే, ఈ యొక్క స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడుకి 2,000, 3,000 తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. అంతెందుకండి, కౌండిన్ అనేది పోతాం పదండి, అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. అక్కడున్న నదులన్నీ మొత్తం లూటీ చేస్తున్నారు. ఈరోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు, పోలీసులే కారణం. ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడున్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు, ఇదే సిఐ ఎస్ఐ గారు, చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని. మేమే తీసుకుంటాను, మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారు. ఈరోజు 2,000కి, 1,500కి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకని వీళ్ళు టౌన్లో తోలుకునేదానికి వస్తే, ఈరోజు కరెక్ట్ మేము, పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం? విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట. మా వాళ్ళు చెప్తా ఉన్నారు, 30,000 అడిగినారంట. 30,000తో ఇవ్వండి, నేను కొద్ది రోజులు ఉంటాను, అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను, లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా. ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా. ఆయన మీద వెంటనే ఈడే ఉండాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనుకో, నిజాలు తెలియదు కదా. కాబట్టి పై అధికారులు, పోలీస్ అధికారులు దీనిపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా, ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత, పోయిన దానికంతా ఆడ బిజ్జులు కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు, ఇవన్నీ తేల్చేంత వరకు సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయన పైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా ప్రజలందరూ పక్షం కూడా కోరుతున్నాము. దీని మీద మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు, అలాగే ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం, డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ. కానీ ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి, ఇంకా వీళ్ళకి ఆకిలి తీరలా. ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఆయన వైసీపీ వాళ్ళు కుమ్మక్ అనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెచ్చుకోలేదు, వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకనైనా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ,
ఇక ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. జై హింద్. డిఎస్ గారు చెప్పింది ఏమంటే మనం చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన మనం ప్రజలు కంప్లైంట్ చేసుకోండి, సిఐ గారు చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. ఫోన్లో కూడా మాట్లాడేసి సార్తో మేము చేసింది ఇల్లీగల్ అయితే బాబు వినండి బాబు, అదేదో మాట్లాడుతూ సార్తో మాట్లాడేసి సార్ ఫోన్ చెప్పిస్తాము. ఇల్లీగల్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు సార్ వాళ్ళు. అవును సార్తో ఒకరు మాట్లాడలేదు, సార్ వేరే పనులు అర్జెంట్ ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు. వాళ్ళతో మాట్లాడి మంచిగా మాట్లాడేసి ఫర్దర్ ఇష్యూస్ చూడని చెప్పినారు. కరెక్టే సార్. ఇప్పుడు మేము వచ్చి చెప్పిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మీకు న్యాయము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని ఉచిత ఇసుక తోసి ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయం కనబడతా ఉందా? మేమే ఆ రోజు మేము ట్రాక్టర్లు పట్టుకొని సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. అప్పుడు మాకేమడిగారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు. మీరు ఏమైనా ఫైన్ వేసినారా? ఒక ట్రాక్టర్ నిలబెట్టారా? ఫోటోలు ఉన్నాయి. మాకు బెదిరిస్తున్నారు. మళ్ళీ మాట్లాడదాం. మాఫియా లేదు. ఇప్పుడు మట్టిపై చూస్తే కనబడుస్తుంది. ఇతను దగ్గర తోల్పించినాడు సార్. సీసీ కెమెరాలు చెక్ చేయండి. సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి. రోజు ఎన్ని బండ్లు తిరుగుతా ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు రూరల్ మండలం కూర్మాయి గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా, అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ళుగా, గత జరిగిన 5 ఏళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే, తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి అని చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పలమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి
మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నోసార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే చాలు ఎవరెవరు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచ తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి, వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికీ కూడా సౌకర్యంగా 2000కే ఇప్పుడు ఇస్తున్నాం, 1.5 కూడా ఇస్తున్నాం, 2000కి ఇస్తున్నాం. వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల 5000 అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని 1.5కి 2000కి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు 5000కి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి. ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా? మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు 3000కి 4000కి 5000కి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికి కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం 5 గంటల నుంచి 8 వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. గుడేతం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ఆ ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ కూర్మాయి సైడ్ నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఇవి పెద్ద పని అయినవి అని చెప్పడం జరిగింది. సరే రికార్డు లేవు కాబట్టి ముందు తదుపరి చర్య నిమిత్తం మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు. అవి ఆల్రెడీ పంపించేసాం, మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాము. ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం మీరంతా చూశారు. దానికి ఏదంటే రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. చంద్రశేఖర్ సిఐ పల్నాడు. పలమనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మొగిలి ఘాట్ వద్ద శనివారం ఉదయం సుమారు 2 గంటల ప్రాంతంలో గ్రీన్ లైన్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు బోల్తా పడింది. స్థానికులు మరియు పోలీసుల సహకారంతో గాయపడిన వారిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ మాట్లాడుతూ బెంగళూరు నుండి నెల్లూరుకి వెళ్తుండగా ఘాట్ సెక్షన్లో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని, 16 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చెప్తున్నాను. ఏ కొట్టి లైట్గా లెఫ్ట్ బండి రైట్ తీసుకున్నాను. ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది? బెంగళూరు నుంచి నెల్లూరు. బెంగళూరు నెల్లూరు. ఎంతమంది ఉన్నారు సార్? 20 మంది. వస్తుందో ఎట్లా ముందు నీళ్ళు పట్టినా తడిపితే రాదు ఉంటా ఉండ్రి ముందు వస్తాను కదా సార్ ఎక్కువ ఇంత తోస్తుంది నల్లగా లేదులే ఉండమ్మా చెప్తాను. పిల్లలు కూడా మిద్ది పైన ఉండే వాళ్ళకి ఎక్కువ కింద కూడా పడతా ఉంది. అదే గాల్లో బాగా గాల్లోనికి వచ్చి మంచులాగా వస్తాం. అన్నిటికీ ఇబ్బంది. వీళ్ళు మొత్తం విలేజెస్ అంతా నా దగ్గరికి వచ్చినది. ఏం ప్రాబ్లం ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా. డస్ట్ కాదమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడి గిల్లిడి వేసి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్. ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకో. అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా. ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ ఇది ఊరు పెరిగిపోయింది, చుట్టుపక్కలంతా వచ్చేసినారు. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది మీకు. ఎప్పటికైనా అది హెడ్ఏక్ ఉండేది. నేను మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చినాడు నా దగ్గరికి. బెంగళూరులో ఉంటాడు. ఎవరు అతను అసలు? మీ చైర్మన్ ఎవరు? ఎవరు అసలు? ఎక్కడ అతను? వాళ్ళు అమ్మేసినారు కదా. ఇప్పుడు ఎవరు షేర్ దీనికి? అవునా? ఎక్కడ వాళ్ళు అతను? ఎక్కడ చెన్నై చేసా? ఎవరెవరు దీంట్లో డైరెక్టర్స్ అంతా? అతను ఎండి ఎవరు? ఓకే, ఎండి ఇతను. చైర్మన్ వచ్చి బయట ఉంటాడు. ఓకే, సర్లే. నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు. ఇమీడియట్గా రాపు. ఓకే, ఆత్మన్నే వాళ్ళ ఎండితోనే మాట్లాడతాను. వీళ్ళేం తెలియదు కదా, ముందు చెప్పుకుంటాడు. ఎండితోనే మాట్లాడమన్నా. ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తాను. లేదంటే మూత వేయాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా లేకపోతే మూపించాల్సి వస్తుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. పైన పరిపాలన కింద ఎక్కువ వాళ్ళు ఆ పొల్యూషన్ ఏం స్టెప్స్ తీసుకోవాలి. గొంతు నొప్పి వచ్చేస్తుంది సార్. కన్నులో పడితే టమాటాలు వస్తా ఉంటాం సార్. మేము పనికి పోతాము. పక్కనే ఈ పక్క రమేష్ అన్న కన్నులో పడితే అది మంట కన్ను తెరిసే కాదులేమ్మా, ఇబ్బంది లేదు. నేను అది రానికుండా చెప్తాను, చేస్తాను. పోండి, నేను ఇమీడియట్గా చెప్పి కంట్రోల్ చేస్తాను. లేకుండా ఉంటే ఇంకేమన్నా పెట్టుకుంటారు. సరే.